ఫస్ట్ చాలా గొప్పగా కర్ణాటక అమలు చేసినాం, ఇక్కడ చేస్తాం, బస్సులో పథకాన్ని తీసుకొచ్చింది ఫ్రీగా. ఆ బస్సులో మనం చూసింది ఏంటంటే చికెలు పట్టుకొని గుంజుకోవడం, అలా బస్సులో చేయడము, ఇప్పటికి కూడా టికెట్లు పెట్టి కొన్న మగవాళ్ళకేమో సీట్లు లేవు, ఫ్రీగా కూర్చున్న వాళ్ళకేమో సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము అడగాలి, ఇప్పుడు మేము గవర్నమెంట్ అడుగుతున్నాం మగవాళ్ళకు కూడా ఇంత పర్సెంటేజ్ సీట్లు ఉండాలా ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి చెప్తున్నా. ఆ దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఆ దౌర్భాగ్య పరిస్థితి అంటే 100% తీసుకొస్తారు. మహిళలకు ఫ్రీ మేము యాక్సెప్ట్ చేసినాం. ఎట్ ద సేమ్ టైం టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రతి ఒక్క వ్యక్తికి తగిన గౌరవం, తగిన అటువంటిప్పుడు ఏం చేయాలి? సపరేట్ ఫ్రీ బస్ ఇవ్వాలి. చెప్తాను ఇంకో విషయం చెప్తా. ఇదే విషయంలో అదే మేడం నేను చెప్తున్నా, వీళ్ళు ఏది మొదలు పెట్టినా అదే పరిస్థితి ఉంది ఈ రోజు. ఇంకొక విషయం మాట్లాడతా. ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాకు ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 6,000 నుంచి 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇద్దామంటే పైసలు లేవు, ఏడ ఉడతలేదు, నా కర్మ, నేను ఏం చేయాలా, ఏం చేయమంటారు? జీతాలకు పైసలు, పథకాలకు పైసలు లేవు, ఆఫీసులకు పైసలు లేవు, మేము అక్కడ పోతే ఏం చేయాలి అంటే నేను చెప్పాను. లెట్ మీ కంప్లీట్ ఒక మాట చెప్పాలా? ఈ 7 లక్షల కోట్ల అప్పున్నాయని తెలిసిన తర్వాతనే కదా నువ్వు ప్రజలకు హామీ ఇచ్చినావు. గతంలో 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రజల్లో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చి ఇవన్నీ తీసుకొచ్చినావు. ఈ రోజు నీ ముఖం మంచిగా ఉంటే అది అప్పు పుడుతుంది. నీ ముఖం మంచి లేకపోయి, నోరు మంచి లేకపోయి, ఇచ్చినప్పుడు ఇవ్వకుండా అయిపోయింది. ఈ రోజున అది చెప్తున్నా కదా. ముఖం మీన్స్ అంటే నేను బాడీ షేమింగ్ కాదు బ్రదర్. నేనేం చెప్తున్నా అంటే నీ యొక్క ఫ్యూచర్ ఎజెండా కావచ్చు, నీ యొక్క లక్ష్యం కావచ్చు, నీకు మంచిగా ఉంటే ఈ రోజున మేము కేసీఆర్ గారు తెచ్చింది కూడా FRBM పరిధి లోపలనే తీసుకొచ్చిండు. ఆయన ఏమి అక్కడ ఏం చేయలే. కాకపోతే ఆయన ఒక స్ట్రేచర్, ఆయన స్టెబిలిటీ, ఆయన యొక్క కమిట్మెంట్, ఫ్యూచర్ ఏజెండా. ఈ రోజున ఈ 10 ఏళ్లలో ఎన్నిసార్లు నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ ఉన్నది. నేను తెలంగాణ గత సమైక్య పాలనలో మన రాష్ట్ర పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన నెంబర్ 1 రాష్ట్రంగా ఎన్నో వాళ్ళు ఉంది. ఈ రోజున అప్పు తీసుకొచ్చింది, అప్పు సృష్టించడం. ఈ రోజున అప్పు చెప్తున్నా కదా, దాని ద్వారా సంపద సృష్టించడం, అప్పుతో పాటు సంపద సృష్టించడం. ఈ రోజున ప్రధాని మోడీ దగ్గర నుంచి ఇప్పుడున్న బీజేపీ నాకు ఈ రోజున దేశానికి కిసాన్ వికాస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, మన ఉన్న పథకాలు దేశానికి ఆదర్శమైనవి. వాళ్ళ మేనిఫెస్టో మన తెలంగాణ పథకాలను పెట్టుకుని యూ ఫీల్ వెరీ ప్రౌడ్. అయినా మళ్ళీ ఇంకొక విషయం, పంజాబ్ తర్వాత ఈరోజు దేశంలో నెంబర్ 1 రాష్ట్రము, రైస్ పండించే రాష్ట్రంలో ఈరోజు మన దేశానికి బియ్యం సప్లై చేసి దేశాన్ని పోషించే పరిస్థితి ఉంది. ఈ రోజున పరిస్థితి ఎట్లుందంటే ఉన్న ఎకరం కూడా నీళ్లు తీసుకురావడం పరిస్థితి, కాళేశ్వరం నుంచి వచ్చిన వాటర్ను ఆఫ్ చేసే పరిస్థితి ఈ రోజున. ఇంత దిక్కుమల్ల పరిస్థితి. అది చెప్తున్నా కదా, నోటి తెలిసి మరి గిదా నువ్వు ఎందుకు కూర్చున్నావే? పోవద్దా? పైసలు లేవు, ఉద్యోగాల పైసలు లేవు, లిబర్ పైసలు. నేను అదే చెప్తున్నా కదా, నీకు చేతగాక పరిపాలన చేతగాక మేడం పరిపాలన చేతగాక, డబ్బులు పుట్టించడం చేతగాక, ఉన్నదాన్ని సంపద పెంచే చేతగాక ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నా కదా, మా ఇంట్లో దొంగలు పడ్డంటే పక్కింటికి మొగోని తీసుకొస్తా అన్నట్టున్నది నా పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈయన భూమి అమ్మలేదా? ఈయన సత్యభూషణ ఇప్పుడు భూములు ఎన్ని వేలకు పెడుతుంది ఈ రోజు ఆయన చేస్తున్నది ఏంది? ఫోర్త్ సిటీ అని చెప్పి తీసుకొచ్చి ఆయన లక్ష్యం ఒకటే మేడం. ఈ 3 ఏళ్లలో చేసే ఒక పని ఏంటంటే ఆయన జిల్లాకు ఆయన పేరు ఉండేటట్టు 4th సీట్ అని తీసుకొచ్చి అక్కడ కొద్ది అడవిడి చేసి పెంచుకునే ప్రయత్నం చేస్తుండే తప్ప ఆయన రూటు మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండే తప్ప వేరేదేం లేదు. ఇంకో మాట చెప్తున్నా మేడం. ఈ రోజున కేసీఆర్ 4 దిక్కులో డెవలప్ చేసింది. ఈ రోజున కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు మమ్మల్ని అన్నారు కదా, వీళ్ళు సరే ఎంత ఇస్తున్నారు
మేడం ఎకరానికి? వీళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు. రైతు బీమా సరిగ్గా రావట్లేదు. నీకు ఇంకేంది విద్యార్థులకు రావట్లేదు. ఉద్యోగాలు కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళ దాంట్లో వాళ్ళు రిజల్ట్ ఇచ్చి వాళ్ళు అనౌన్స్ చేసి మా ఉద్యోగాలు ఈ రోజున బీజేపీ కూడా ఏం చేస్తుంది మేడం? ఈ రోజు కూడా బీజేపీ కూడా అంటే మేము సంపద ఇప్పుడు సృష్టించాలంటే ఒక విజన్ ఉండాలి మేడం. ఒక మాట చెప్పాలి. మా జేబులో లేవు, అప్పులైనాయి. ఈ దేశంలో ఒక మాట చెప్పాలన్నా, ఈ రోజు దేశంలో ఇంత దిగజారితనంగా తన రాష్ట్రాన్ని తనే దివాలైందని చెప్పి ఈ దేశంలో చెప్పుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఊళ్ళ కొత్త ముఖం లేదు. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేని వాళ్ళకు వాళ్ళే కార్యకర్తలు నొత్తినోరు ముట్టుకున్న పరిస్థితి ఉంది ఈ రోజున. మీరు ప్రతి చోట ఇట్లనే అప్పులు ఉన్నాయి, దివాలా తీసింది, ప్రతి చోట అసెంబ్లీ కౌంట్ కదా. రేపు వచ్చే పెట్టుబడులు ఎట్లా వస్తాయి అంటే ఒక్కటి మేడం ఏంటంటే వీళ్ళు పదే ఇచ్చిన పథకాల గురించి మేము పథకాలు ఎప్పుడు కూడా చేయమని చేతులు ఎత్తేలే. మేము చేస్తా అంటున్నాం. అయ్యా బడ్జెట్ లేదని చెప్పుకునే వర్షంలో తప్ప మనం ఏదో పనిలేదు. రూపాయి బిల్లనే లేదని చెప్తుంటే పథకాలు ఎట్లా అమలు చేస్తారు మీరు? ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి మీద అమ్మి సృష్టిస్తావా? చాలా ఉన్నాయి. వందల కోట్లకి ఎకరాలు అమ్మి సృష్టిస్తావా? ఎవరి భూములు ఉన్నాయంటే బీఆర్ఎస్ భూములే కదా. ప్రభుత్వ భూములు అమ్మి సృష్టిస్తారా? మరి మీరు చెప్పండి. అట్లా ఏదో జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ కలలు అంటుంది, బీజేపీ వచ్చినాక ఏం చేస్తుందో చూస్తాం కదా. హామీలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతాం. ఇక్కడ రాష్ట్రంలో దేశంలో 60 సంవత్సరాలు కానీ అప్పులు 6 ఏళ్ళలో చేసి ఈ రోజు సెంట్రల్ లో కూడా బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో 8 మంది ఉన్నారు. వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రెజర్ చేసిన దాపత లేదు, ఎంపీలు సెంట్రల్ ప్రెజర్ చేసిన దాపత లేదు, రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏం లేదు. ఇక్కడ వెళ్ళడం ఏంది? వీళ్ళు ఎంతసేపు అధ్యక్షులు ఎవరు కావాలా, వీధెవడు కావాలా? ఈ రోజు 15 సంవత్సరాల నుంచి సెంట్రల్ లోపల బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎన్నో రకాల పథకాలతో కావచ్చు, ఎన్నో రకాల పదవులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా స్టేట్ పోస్టులు కావచ్చు, ఎన్నో రకాలు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ నాయకత్వము ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల నుంచి తెలంగాణ కూడా ఎక్కడ కూడా ఒక సంపద గుర్తించే దాఖలాలు లేవు. ఎంతసేపు ఒకదాన్ని పట్టుకునే ఏడుస్తుంది తప్ప ఎంతసేపు వాళ్ళు నిజంగా బీజేపీ రాష్ట్రానికి దేశం మంచి జరుగుతుంది. ఈ రోజున 500 సంవత్సరాలు కట్టిన రామ మందిరం లోపల అక్కడ బీజేపీ ఎందుకు ఓడిపోతుంది? అయోధ్య లోపల దానికన్నా వండర్ ఏముండదు. బీజేపీ ఎందుకు ఓడిపోయింది? ఇంకో విషయం, వీళ్ళ సంఖ్య 8 సంఖ్య 8 శని సంఖ్య. ఈ రాష్ట్రానికి బీజేపీ శని సంఖ్య. ఈయన శనే ఉన్నది, 8 మంది ఆన్య శనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ అనేది చెప్తున్నా కదా, బీజేపీ అనేది ఈ రాష్ట్రంలో కూడా ఉండదు చెప్తున్నా కదా. ఇప్పుడు బీజేపీ అనేది మోకపోయింది. అదే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదా. ఈ 8 మంది చెప్తున్నా కదా, నీకు మాకు జీరోకు తీసుకొచ్చి మీకు 8 మంది ఇచ్చినప్పుడు దీన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. ఈ 15 నెలల్లో మీరు చేసింది ఏంది? 15 నెలల్లో సెంట్రల్ నుంచి మన రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఒక మాట ఒక విషయం, జీరో అనేది మళ్ళీ రీఉత్పత్తి. ఒక సర్కిల్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అవుతున్నాం మేడం. వీళ్ళు ఎంతసేపు ఒకటే అంశం తప్ప, వీళ్ళకి కావాల్సింది ఒకటే అంశం తప్ప రాష్ట్రంలో దేశంలో ఏమున్నది చెప్తున్నా కదా. అందుకని చెప్పేసి ఈ రోజు మేము స్టార్ట్ చేస్తాం. రేపు పొద్దుగల అంత శక్తి ఉంది కాబట్టి దేశ స్థాయిలో పోవాలని ప్రయత్నం చేసినాం. ప్రయత్నాలు తప్పు చేయాలి మేడం. ప్రయత్నం చేయకపోతే శూన్యం. ప్రయత్నం చేసినాం మేడం. ఒక రాష్ట్రంగా ఉండి ఈరోజు దేశంలో కూడా ఐకాన్లో ఉన్నాము. ఉన్నత మోడీ లాంటి వ్యక్తులే మా పథకాలు పాలయ్యేటప్పుడు చేసినాము. అది గొప్పతనం కాదా? వీ ఫీల్ వెరీ ప్రౌడ్. వీళ్ళు చాలా గొప్ప ఫీల్ కావాలా? 8 మంది ఉన్నాము, ఏం చెప్పేసి. సరే, రోషన్ పాలన్న మేమందరం కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సహచరులమే కానీ ఒక నిమిషం నేను ఏమంటున్నా అంటే, అన్న పాపం పుట్టేడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని అయినా పాపం పార్టీని కాపాడాలని చాలా పోరాటం చేస్తున్నాడు. బాగానే పోరాటం చేస్తుంది. కానీ మేడం, నేను నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. మనం మీనింగ్ఫుల్ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ అంటే అసెంబ్లీలో అన్న ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మన టీవీ డిబేట్ని అందరు చూస్తారు, చాలా మంది లైవ్ లో చూస్తారు కాబట్టి మేడం, ఈరోజు వీళ్ళు ఎక్కడ కూడా ఏ వర్గం